అడిగమ్మా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడిగేయమ్మా. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఇద్దరు కాబట్టి నలుగురు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళని ఎవరు తప్పు పెట్టేది? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొప్పిల్లో యదుకుల స్వామికి నీ గొప్పిల్లో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో, కొలని దోపరికి గొప్పిల్లో యదుకుల స్వామికి నీ గొప్పిల్లో. ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు? 7 ఏళ్ళు. ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరణ ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్, ఈయన చాలామందిని బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పాడంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టుపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు మాకు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా మీరు? అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏముంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తా అంటే, అల్లూరైనా చూడు మీకు వినిపిస్తాను, ఈలజల్లా గొర్రె, పిడుగులాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవ సహాయం, కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తాను. దేవ సహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. మీరు ఇప్పుడు మీ పేరు యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపింటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ అనొచ్చా? కెమెరామ్యాన్ అనొచ్చా? పాపిని అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్సెల్ఫ్ పాపులమో మేమో. సాంగ్ తెలుసా సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను. ఏదో టాపిక్ చూడండి. నమస్తే అండి. పుల్లమ్మ గారు అంటే మీ తల్లి గారు రక్షణ పొందలేదు అన్నారు. అకార్డింగ్ టు బైబిల్ ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుందంటారు అని ముందే ఏం చెప్పాడంటే, పేర్లు అనేదాన్ని మీరు ఏ విధంగా మీ ఆలోచన ఉందనేది అయ్యగారు వందనాలు.
నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు. ఆ, అదేనా? ఈ గాలి అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియే. ఉమ్, నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తి ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్న? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెర్తా పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసర్? రామారావు అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళు ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది అదాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు? నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి. ఈ తోలుని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దిస్ అని వేదాంతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు ఉంటుంది, జీవులు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. మనం ఒకటి బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చింది అంటున్నాడు. నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు, 6వ తరగతి ఎంతో. మనం సార్ మీరేం చదివారు సార్? నేను చెప్పిన పాయింట్ యోషియా 3:17. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానవును బయలుపరచును. ఇంకెక్కువ చదివితే బాగుంటుంది సార్, దరిద్రం ఉండదు. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోపు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి, ఒక పాపకి ఇస్తారు. చెప్పండి. అవును స్వామి. ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు, ఏంటి? నేను ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, ప్రయత్నం నువ్వు చేయి. వెతుక్కో అన్నారు. వెతుక్కో అన్నారు, అది చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకుంటారా? వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం, ఎలా ఉన్నాం. ఎప్పుడైనా ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చాం. ఈ మార్గంలో లేకపోతే ఎలా ఎందుకుంటారే, మేము జీన్ ప్యాంట్లే ఇప్పటికే చింపాడేమో స్వామి. అంటే అలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా, నేను తప్పు కదా. ఊహ ఎప్పుడూ తప్పు, అర్థమైందా? నేను ఇప్పుడు ఆకలి వేస్తుంది అయినా తినకుండా ఉంటాను. ఎందుకని? పొద్దున్న లేవాలి కాబట్టి, హారతికి వెళ్ళాలి కాబట్టి, ఏకాదశి కాబట్టి, నా నియమం కాబట్టి. ఓకే స్వామి. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు 22 years. అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి. తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి అక్కడ కిందకి వెళ్ళాను. సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను. నేను అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. ఆ ప్రయత్నంలోనే నేను చదవడము, ఈ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు యథావిధిగా ఉన్నారు. అప్పుడు కూడా పూజ, ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్నగారు తినేసాను. నాన్న కారుకోను 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 అని, అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది. తర్వాత ఇవి చదవడం, జపం చేయడం, వెళ్ళడం, తద్వారా ఇదే కారు, శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం. శరీరం అంటే రథం. అదే స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా, ఎవరి మైండ్ సెట్కు వాళ్ళు తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా, వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు. మారిపోతుంటే గొర్రెల కింద గొర్రెల కింద మారచ్చు, లేదా ఫ్రెండ్స్ చూసి నాస్తికుడు లాగా. అంటే మీ మార్పు అంటే, నేను చెప్పేది మార్పు అంటే మంచి మార్పు, చెడు మార్పు. చెడు మార్పులకు స్వామి. ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి. అదే అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు చెడు మార్పులకి బాగా ఎదవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అది ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? రిపీటెడ్ క్వశ్చన్ అయినా చెప్తా. ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్.
మొన్న ఒక యాంకర్ వచ్చింది, జుట్టు అలా వదిలేసింది. అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ, రేపు తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు, నేను వీడని నీడను నేనే, అలా పిచ్చాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పాను. ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక, ఇది ఫస్ట్ పాయింట్. రెండో చెప్పు తీసుకొట్టేవారు లేక, ఇది రెండో పాయింట్. ఇలా చేయకూడదు, మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి. ఏది చెప్పకపోతే ఉంది వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళ తప్పే ఉంది, పిల్లలకు చెప్పాలి. దీనికే చిన్నప్పుడు ఒక కథ ఉంది, బాల్యంలోది. ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాడు పిన్ని దగ్గర పెరుగుతున్నాడు. స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు. మా నాయన రేపు ఏం వండుదామా అనుకున్నాను, బంగారు పండ అని వంకాయ పులుసు చేసింది, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు, ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు. ఆ రోజు తెస్తానే ఉన్నాడు, వండేస్తున్నాడు. అలా ఆడు ఏమైపోయాడు, గ్రామ దొంగ, తర్వాత మండల దొంగ, జిల్లా దొంగ, తర్వాత రాష్ట్ర దొంగ, అంతరాష్ట్రీయ దొంగ, అంతర్జాతీయ దొంగ అయ్యాడు. అయిపోయి తర్వాత చేయకూడవన్నీ చేసేసి ఫైనల్గా దొరికేసారు, కోర్టు తీసుకొచ్చారు. జడ్జి గారు అడిగారు, ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి, ఇది చాంటి అది మేము ఉంటాం మరి అని చెప్పాడు. మరి ఉరి శిక్ష పడ్డాక ఆఖరి కోరుకోవాలి కదా అంటే, మా పిండితో మాట్లాడాలి అన్నాడు. అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర ఇదో రాసింది చెప్తానేమో అక్కడ నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తి చూపుతాను. కొంచెం దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు. అది ఇలా వంగాడు, బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ. బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని అడగట్టుకుని అని వచ్చాడు కొరికేసి. చూసావా నువ్వు ఎలబెట్టావు మొహం, నిర్మలం ఇంకా నిర్మలం పోయింది కదా. మరి వాళ్ళు ఏమైపోతారు, దాని రక్తం కాలిపోయి గోలు పెట్టేస్తుంది. ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీసులు పీకేరు, 4 పీకితే ఏముందని కొట్టారు. వాడు అలా గమ్మున ఉన్నాడు. మొత్తానికి వాతావరణం సైలెన్స్ సైలెన్స్ అని జడ్జి గారు అన్న తర్వాత, ఒరే ఒరే నువ్వు మనిషివేనా, అమ్మ నాన్న లేని నిండు పెంచి పెద్ద చేసిన పిన్నిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొట్టడం ఏంటిరా అని తిట్టారు. సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఇదే సార్. ఎలాగా తెలియదు సార్, చిన్నోండి సార్, వంకాయ తెచ్చాను, 4 లెంకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అని టెంకాయ ఇచ్చి కొడితే ఎందుకు వచ్చి ఉండేది సార్. ఈ కథ ఎందుకు చెప్పారంటే, మొక్కే వంగండి వంగదు కదా. మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి, మధ్య తరగతి వాళ్ళం కదా, ఆ బెడ్రూమ్లోనే ఈ వాటర్ అది ఉంటుంది కదా, అలమారలో బట్టలు, ఫ్యాను లైట్ ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తాం. స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం. అక్కడ అద్దం కూడా అక్కడే ఉండేది, బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం. మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాట్లాడిందా, బట్టలు వేసుకున్నావా, నోరు ఇప్పకుండా అంటే తలూపారు. బట్టలు వేసుకున్నావు, పొడ రాసుకున్నావు, దూకున్నావు, ఫ్యాను లైట్లు వేసావు కదా, బంద్ చేయాలి కదా, ఆఫ్ చేయాలి కదా. కరెంట్ బిల్లు ఎవరు కడతారు, మీ బాబు కడతారా? అఫ్కోర్స్ మా బాబే కట్టేది. అంతేనమ్మా, నువ్వు నమ్ము. ఒకసారి నన్నేం కొట్టలే, నన్నేం తిట్టలే, అరవలేదు కూడా మాకు వస్తే అంతే. ఇంక అప్పటి నుంచి లైట్లు ఆపేసి వస్తాను. ఇప్పుడు కూడా చెప్పాలి చెప్పాలి, అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. నా జీవితం ఒక పెద్ద విశ్వవిద్యాలయం, చదువుకుంటూ ఉండాలి. దేన్ని పుస్తకాలు కాదు, జీవితాన్ని. అప్పుడప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు, చచ్చిపోకూడదు. ఎప్పుడైనా అవమానం రావచ్చు, చచ్చిపోకూడదు అని చెప్పాలి. ఎంటర్ గుర్తుందా, 2 ఏళ్ళ క్రితం చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, చెప్పేవాడు లేక. అమ్మ అందుకని ఎవరు చెప్పాలి, ముందు వడి అంటే అమ్మ, తర్వాత బడి, తర్వాత గుడి. మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు టీటీడీలో ఏదన్నా ఒక అధికారం వస్తే ఏం చేస్తారు అని.
నాకు వచ్చినా రాబోయినా ఎవ్వరు చైర్మన్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ప్రతి చోట ఆర్చిలు పెట్టండి. ప్రతి ఆర్చి మీద ఒక అన్నమయ్య కీర్తన దాని అర్థం రాయండి, ఓ ముక్క రాయండి. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అక్కడ నాతడే హరి నెరిగిన వాడు. అంతే ఒకసారి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. అలా మనస్సు సంతోషం పొందాలి, ఆనందం పొందాలి. ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి వచ్చిన తర్వాత స్మరిస్తూ అలా అవతరించి ఆనందించి ఈ శరీరం వదిలేటప్పుడు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలా ఆనందంగా జీవించరా అంటే పాపుల అంత దరిద్రం అందుకు వ్యతిరేకించేది. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇప్పుడు ఒకటి అంటే ఈ జనరేషన్ లో సినిమాలు చాలా వస్తున్నాయి స్వామి. అంటే హిందూ తత్వంలో కూడా ఒక దేవుడిని మించి ఒక దేవుడు ఉన్నాడా అనే ఒక ఈ క్వశ్చన్ కల్కి డైరెక్టర్ వెళ్ళి సద్గురు జగ్గి వాసుదేవని అడిగేశాడు. నీ క్వశ్చన్ ఎందుకు అంటే స్వామి, ఇప్పుడు హీరోని ఒక కర్ణుడిగా చూపించారు, కానీ ప్రజల్లో కర్ణుడి గురించి తెలుసుకోవాలని కొన్ని సందేహాలు ఉంటాయి. కొంతమందికి మాత్రము కృష్ణుడి కంటే గొప్పోడా కర్ణుడు అనే సందేహాలు ఉంటాయి. ఇప్పుడు నీ క్వశ్చన్ చెప్పమ్మా, నేను చెప్తాను లేదు. నేను ఆల్రెడీ ఆ సినిమా మీద 10-12 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఆన్సర్ ఇచ్చా. అది పాయింట్ కాదు. చూడండి, ఇప్పుడు మీ ముందు దేవసాయం అయిపోయింది కదా, ఈ దేవసాయం దగ్గర మధ్యలోనే మనం ఎక్కడ ఆగాం. అతను ఏం చెప్పాడు మీరు వినలేదు. వాళ్ళ అమ్మకి పరలోకం రాలేదన్నాడు, రక్షణ పొందలేదన్నాడు. ఏం చెప్పాడు అండి మీ ఆన్సర్? నమస్తే. 2000 సంవత్సరాల నుంచి ఈ రక్షణ భూమి మీదకి వచ్చింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చనిపోయినటువంటి వారు పాతాళంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణంలో ఆయన ఆత్మరూపిగా పాతాళమునకు వెళ్ళి శరలో ఉన్న వారిని శరగా తీసుకొని పరదర్శకు ఆ ఆత్మలను చేర్చాడు. అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావుడు కూడా నరకమైన సార్ మన పరిమాణ బైబిల్ ప్రకారం ఆయన ఏమొస్తే సార్, మా అమ్మగారైనా నా కుమార్తె అయినా రక్షణ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే వాడు బాప్తిజం తీసుకోవాలి. అట్లయితే పరలోకం అంటే దేవుడి దగ్గరికి చేరుతారని లేదా చేరవు, అది చెప్పాడు కాదు. మార్కు 16:16 అని కొట్టండి, మీకు అర్థమైంది. అది ఎంత మూర్ఖత్వం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, లేకపోతే శిక్షించబడను. ఏం చెప్పారు? మా షాప్లో కొనాల్సిందే నువ్వు, అదే కొనకపోతే వేసేస్తాం. ఏంటమ్మా దీన్ని భక్తి అంటారా బెదిరింపు అంటారా? నువ్వు చెప్పవే, భక్తి అంటారా బెదిరింపు అంటారా? ఒక గుంటూరు అబ్బాయి భక్తి అంటారా బెదిరింపు అంటారా అంటే దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను స్వామి. ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా జగన్ హయాంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మత మార్పిడి అయ్యారు అని తెలిసింది. ఇప్పుడు ఈ మత మార్పిడి కేవలం ఓట్ల కోసమే అయ్యారా? ఒకవేళ ఇంకొకటి కూడా, ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలా మంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. నేనైతే నోరు మెదిపాను, కాలు కూడా మెదిపాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా స్వామి, మరి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు నేను ఒక ఆన్సర్ అయితే చెప్పగలను. వాళ్ళ మనసులు వాళ్ళ విషయాలు నాకు తెలియదు, కానీ చాలా మంది ఉన్నప్పటికీ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఠ భయం ఉంటుంది. పీఠం అంటే పీట వేసి కూర్చునేదని వాళ్ళ ఫీలింగ్. కానీ పీఠం అంటే శంకరాచార్య వారి ఉద్దేశం ప్రకారంగా
ధర్మాన్ని రక్షించేది అవును స్వామి. కదా. కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు పీటకు సంబంధించిన పీఠాధిపతులు అయి ఉంటారు, మనం ఏం చేయలేం కదా. అంటే అందరూ అలాగే ఉంటారా? అంటే అలా 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 ఉన్న వాళ్ళలో ఉమ్, ఇప్పుడు సిగరెట్ తాగినోడు క్యాన్సర్తో చస్తాడు, ఇది యూనివర్సల్ కదా. అవును. మనం ఎవరు పగబట్టలేదు, మనం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. అవును స్వామి. మందు కొట్టినోడు లెవెల్ పాడి చస్తాడు. ఉమ్, అలా అంటే ఆడేదో అన్నాడు, ఏమని, నో అది లివర్కి లెక్కర్కి మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం అంటాడు. కాబట్టి వాళ్ళ చావును వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అలాగా వీళ్ళు పీట భయం ఉంది, అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని, లేదా ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని, ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడలేదు. అర్థమైంది? అర్థమైంది స్వామి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఉమ్. ధర్మం ముఖ్యమా, పీఠం ముఖ్యమా? మనకి ఇప్పుడు ధర్మం ముఖ్యం కదా స్వామి. ధర్మం ముఖ్యము. ఈ ధర్మం నుంచే వచ్చిన ఒకటి స్వామి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి చేసినోడు కావచ్చు, చెడు చేసినోడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఒక మాట అంటూ ఉంటారు, శిక్ష పడిందంటే. మన భాషలో వేదాల్లో చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తున్నాము అంటారు. అంతేగా. మరి కృష్ణుడు అక్కడే ఉండి పాపం చేసినవాడు అక్కడే ఉంటే ఇద్దరికి తేడా ఏంటంటే? మీరు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు, కానీ పాపం మీకు అర్థం కాలేదు. శ్రీకృష్ణ జన్మస్థలం అన్నారు. కృష్ణుడు పుట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వచ్చేసాడు. గోకులానికి వెళ్ళాడు, అక్కడ 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం వెళ్ళాడు, అక్కడ 14 దాకా ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్వామి, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇది తెలియక, మీరు చెప్పే ఆ సమాధానం తెలియక చాలా మందికి డౌట్ ఉంది. అంటే కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు స్పెసిఫిక్లీ దట్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ, నాట్ లివింగ్ ప్లేస్. అర్థమైందా? నో క్వశ్చన్, వాడు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే థింక్ చేసేయాలి, డ్రింక్ చేసేయకూడదు క్వశ్చన్ కదా, థింక్ చేసేయాలి. బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ప్లేస్ కదా. కృష్ణ జన్మస్థానం, వాళ్ళ అమ్మని కంసుడు జైల్లో పెట్టాడు. ఆ మధుర వెళ్ళినప్పుడు మేము వెళ్తుంటాం అక్కడికి, అమ్మా. సో అది బర్త్ ప్లేస్. కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ చెప్పు? కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ లేదు స్వామి. అయితే ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాడు, శ్రీకృష్ణ జన్మస్థలము అంటారు. అంటే ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి స్వామి అని, ఎందుకంటే అందరికి ఈ డౌట్ వచ్చిన వాళ్ళ కొంతమంది. జైల్లో ఆయన పుట్టాడు, అవును, ఓకేనా. అన్నమయ్య ఆయన సుప్రమణ్యం ఎంత బాగా చెప్పాడంటే, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురేయి మొదలాయి ఇదిగో శ్రీకృష్ణుడు. నడురే అంటే అర్ధరాత్రి. పుట్టేయప్పుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. విషయం ఏంటి? ఆయన పుట్టినప్పుడే ఆయన సుప్రమసి. ఎలా పుట్టాడు? పుట్టేయప్పుడే శంకు చక్ర గద పద్మాలు. అంటే ఆయన ఎవరో కాదు, విష్ణువే అని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియచెప్పి మరి, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్ అని చెప్పి పుట్టాడు. నేనంటలే, భాగవతం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఎవడైతే మీకు ఇంకో కొంచెం క్లారిటీ ఇస్తాను, శ్రీమాన్ తాతులు గోపాలకృష్ణమాచార్యులు తీయగా చెప్తారు. జైల్లో ఉంటాడు, ఖైదీ ఉంటాడు. హే వాడు నేను సేమ్ అనొచ్చా? ఎందుకు అనకూడదు? ఆయన ఎవరు? అధికారి, నువ్వెవరు? కదా. అలాగే నడుస్తూ బావిలో పడిపోయాడు ఒకడు, ఒక ఆయన తాడు వేసి దిగాడు. ఇద్దరు సేమా? ఇద్దరు బావిలో ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ సినిమాలో వాడేది బోయపాటి, కానీ ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ దేనికి? ఎప్పుడో ఉపనిషత్తుల్లో వాడారు. నీ లోపల అంటే భగవద్గీతలో ఉపనిషత్తులో వస్తుంది, కఠోపనిషత్తు అని, ఇలాంటి ఉపనిషత్తుల్లో వస్తుంది. ఏమనంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి.
ఒక పక్షి తింటూ ఉంటుంది, ఓ పక్షి చూస్తూ ఉంటుంది. చూసే పక్షి ఎవరు? పరమాత్మ. తినే పక్షి ఎవరు? జీవాత్మ. ఇద్దరు శరీరంలోనే ఉన్నారు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ తినే పక్షి ఏమనుకుంటుంది? నేను నేను తెలుగు, నేను ఏపీ, నేను యూపీ, నేను రెడ్డి, నేను శక్తి, కానీ ఫైనల్గా మట్టి. అది తెలుసుకున్నవాడు జ్ఞాని. అది ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది. భగవద్గీతకు ఇప్పుడు భాగవతానికి వ్యత్యాసం ఏంటి స్వామి? అమ్మా, ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందిగా. అర్థమైంది. అందుకే జైల్లో పుట్టినవాడు దేవుడు, జైలుకి వెళ్ళినోడు దొంగడు. తేడా అర్థమైందిగా. బోత్ ఆర్ నాట్ సేమ్. బాగా అర్థమైందా? బోల్డెన్ అదే స్వామి, ఎక్స్ప్రెషన్. జంజాల నుంచి జగిత్యాల నుంచి మొదలుకుంటే బాలకృష్ణ వరకు వచ్చేసింది స్వామి. ఎక్కడికైనా వస్తుంది, డోంట్ వరీ అమ్మా. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళామనుకో, బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అలా నాతో డి అంటే కూడా అందరూ ఉన్నారు స్వామి. అదే అందుకే తగ్గి నాతో డి అంటే ఇవన్నీ వస్తాయి. అన్నమయ్య కీర్తన వచ్చింది, గడి తినే గొర్రెలకి గడి కూడా పెట్టాం, అన్నీ ఉంటాయి. అమ్మా, సో విషయం ఏంటంటే మనిషి జీవిత లక్ష్యం కేవలం మేడో కారు ఇవి కాదు, స్వామి, పేరు పదవ కాదు. స్వామి. ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను? ఇది వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, భౌతికత చెప్తుంది. దానికోసం ప్రయత్నం చెయ్యి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఏంటమ్మా అర్థం? అంటే ఈ లోకంలో దుఃఖం ఉంది, అందుకని దీనికి భగవద్గీత ఓ పేరు పెట్టింది, దుఃఖాలయం. ఇంకొక యాడ్ చేసింది, అశాశ్వతం. దీని పేరేంటి? లోకం పేరు దుఃఖాలయం దుఃఖాలు. ప్లస్ ఇది అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు ఏడుస్తూ? ఇప్పుడు చైర్ బాగుంది, వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తారు మీరు? లేదు. ఎందుకు వెళ్ళరు? ఎందుకు ఏడవరు? కంఫర్ట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఏడుస్తారా చైర్ వదిలి? ఏమైనా ఎందుకు ఏడ బాగుంది? ఇది మనకు మన ఇంట తీసుకెళ్ళలేం కదా. మనది కాదు. అదే శాశ్వతం కాదు మనకి. నో 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 నో, ఈ షాప్ మనకి ఇచ్చారు వీళ్ళు, అవును, ఇది మనది కాదు. అవును. ఎందుకు ఎడుతావు? ఏమైనా ఇది మనద కాదని తెలిసిన నీకు ఇది మనది కాదని తెలియక్కర్లా. దేశం వయసు వస్తే సరిపోయిందా? దేశం మొదలు సినిమాలో ఇది మట్టి అంట. ఆ పూరి జగన్నాథ్ పూరీలు కుర్మా వేసుకు తినేసి తత్వాన్ని అలా వాడాడు, కానీ ప్రాక్టికల్ కదా అది. ఈ కుర్చీ మీద నీకు ప్రేమ లేదుగా, ఇది నీది కాదని తెలుసు కాబట్టి. దీని మీద ప్రేమ ఎందుకు? నీరు అనుకుంటున్నావు కాబట్టి, కానీ ఇది నువ్వు కాదుగా. ఇందులో ఉన్నది నువ్వు కదా. మా అమ్మ మంచం మీద ఉంది, చూడ్డానికి వస్తారు కదా. ఒక ఆయన మాకు బాగా కావాల్సిన రామచంద్ర గారు ఎవరో అడుగుతున్నారు, ఎన్నిసార్లు మా అమ్మకి ఆయన కాఫీ ఇచ్చిందో, ఎన్నిసార్లు టిఫిన్ పెట్టిందో. ఎందుకు అడిగాడు? మా అమ్మ ఎంత అయిపోయింది, అంతుండే అమ్మ. అందుకని శంకర్ల వారి యొక్క భాష్యం మనం చదవాలి. శంకర్ల వారి యొక్క భజగోన్న ఒక్కడు చాలు. ఇప్పుడు మనకి సినిమాలో పాట ఉంది, ఏంటిది? రెచ్చిపోదాం బ్రదర్. కానీ అన్నమ శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు తెలుసా? రెచ్చిపోతే బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, ఎముడు తీస్తారు లేదర్, వెయిట్ చేస్తున్న మదర్, యూ మెర్జిన్ దిస్ లెదర్, యూ జస్ట్ ఫ్లై లైక్ ఏ ఫెదర్. ఏం చెప్పాను? ఏం చెప్పారు కదా? ఏం ఎందుకు చెప్పారు అనాలి స్వామి. ఏం చెప్పారు కదా స్వామి, ఏం చెప్పారు స్వామి. నువ్వేమన్నాను, కానీ శంకర్ల వారు ఏం చెప్పారు అడగలేదు. శంకర్ల వారు ఏం చెప్పారంటే ఒక్క చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఫుల్ అని తిడుతున్నారు ఎవరిని? అందరూ. ఎందుకు? ధనం ఉందని తెచ్చుకోకు,
జనం ఉన్నారని రెచ్చిపోకు, యవ్వనం ఉందని రెచ్చిపోకు. ఇవన్నీ నిమేషం అంటే తెలుసమ్మా, అంటే నిమేషం. కన్ను అలా వేసి అలా రెప్ప వేసి తీసే లోపులో ఇవన్నీ వెళ్ళిపోతాయి రమేశ్వరా, ఇవన్నీ వెళ్ళిపోతాయి. వీటిని చూసి మురిసిపోకు, దీన్ని చూసి మురిసిపోకు. కోవిడ్లో చూడలేదా, నల్ల సంచుల్లో వేసి గుట్లుగా వేసి మూసేసారు మెట్లు. కాబట్టి ఇది మనకు ఒక గిఫ్ట్, ఎప్పటికైనా ఇది షిఫ్ట్. అంటే ఉన్న రోజులు కాపాడుకోవాలి కదా సార్. కాపాడుకో, కుర్చీని కూడా బాగా చూసుకో, తుడు. ఇప్పుడు వాడు కొత్త కుర్చీలు కొన్నాను, తుడిచాడు, పసుపు కుంకుమ పెట్టాడు, అది ఇరిగిపోయింది కాలు, ఏం చేస్తావు? సేమ్ నువ్వు నేను కూడా. కానీ ఒక మాట నేను ఎప్పుడు ఏం చేశాను, ఒక మాట విన్నాను. అంటే రీసెంట్గా నాకు ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది, ఎందుకు ఇలా అంటున్నారు అంటే ఎప్పుడు ఏమన్నమాట అని మీకు అన్నీ తెలుసు కాబట్టి అడుగుతున్నాను స్వామి. రాముడు మాంసాహారి అంటారు అంటున్నారు, అంటే అది విన్నా నేను. అది నిజమా అబద్ధమా అనేది నాకు క్లారిటీ వస్తుంది. కాదమ్మా, రామాయణంలో అది ఇప్పుడు రాముడు మాంసాన్ని తిన్నాడు లేదా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? చూసిన వాళ్ళు లేదా తిన్న వాళ్ళు చెప్పాలి, పెట్టిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇవన్నీ ఎందులో చెప్పారు? రామాయణంలో చెప్పారు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. మనకి ఆథరైజేషన్ కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలో ఏముందో మీకు తెలుసు, మా ఇంట్లో అలమార్లో ఏముందో మాకు తెలుసు. అలా రామాయణంలో ఏముందో ఎవరికి తెలుసు? వాల్మీకి తెలుసు. ఇప్పుడు వాల్మీకి చెప్పాలి, వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం అనుకోవడం. అంటే ఇప్పుడు ఇది క్లారిటీ చేసుకొని కాబట్టి వాల్మీకి ఎక్కడ చెప్పాడు? రామాయణంలో చెప్పాడు. కాబట్టి రామాయణం చదువు. రామాయణం చదవాలంటారు అయితే చదవాలి. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి చదవాలి, హిందువుగా పుట్టావు కాబట్టి చదవాలి. ఎందుకు చదవాలి? శాస్త్రం చెప్పింది. ఏ లోపల చదవాలి? మనకి ప్రాతకాలే ద్యుత క్రీడ అన్నారు, మధ్యాహ్నేస్తు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర కథా సంగ్రహణం, కాలో గచ్చతి ధీమతాం అన్నారు. అంటే ఏమిటంటే పొద్దున్నే జోదం. జోదం అంటే ఏంటి? ఎక్కడ ఉంటారు కదా, పొద్దున్నే జోదానికి సంబంధించి చదవాలంట, మధ్యాహ్నం స్త్రీ గురించి సంబంధించి చదవాలంట, రాత్రి దొంగత చూసా మొహాలు పెట్టావు ఇవే అని కదా. ఎంత తెలివి వినమ్మా, పూర్తి చేశాక నువ్వు మళ్ళీ నవ్వుతావు. అంటే కవులు అలా అందంగా చెప్పారు. రాత్రి దొంగోడు గురించి చదవాలంట. అంటే ఏమిటి? జ్యోత క్రీడ దేంట్లో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం చదవాలి మనిషి 25 ఏళ్ళు పూర్తి అయ్యే లోపల. అప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తెలుస్తుంది. సో స్త్రీ గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు? రామాయణం. ఎవరు చెప్పారు? వాల్మీకి చెప్పారు. ఏం చెప్పారు? రామాయణాన్ని అయనమితి రామాయణం, రాముడి యొక్క అయనం ఏ సీతాయ చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఎవరి చరిత్ర ఇది? రామాయణం అంటే ఎవరి చరిత్ర అని నువ్వు అన్నావు కదా, నేనున్నాను. వాల్మీకి ఏమన్నారు? సీతాయ చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఇది సీత చరిత్ర అన్నారు. రామాయణం రాముడితో నడిచింది రామాయణం. ఓకే, సో మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అంటే జీవితం 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఒక స్టాంపు ఇటు చూడాలి, ఒక స్టాంపు కొట్టించా, అది విజయవాడలో ఉండిపోయింది, అందుకని కొత్త స్టాంపు. ఆ స్టాంప్ మీద ఏముంటుందో తెలుసా? మీకు బుక్ ఇచ్చాను కానీ స్టాంప్ కొట్టలేదు. ఆ బుక్ మీరు ఖచ్చితంగా చదవాలి అమ్మా, మీరు గురిని కాబట్టి ఖచ్చితంగా. పుస్తకం పేరేంటి? పైన ఏం రాసింది? నా ఫేవరెట్ 1000 పుస్తకాలు తెమ్మన్నాను, లేవు 300 చిల్లర ఉన్నాయి. పేరేంటి? ఎలా ఉండాలి. దీంట్లో రామాయణం యొక్క ఉదాహరణ, భారతం ఉదాహరణ అన్ని ఇస్తారు. నాకు చాలా ఫేవరెట్ బుక్. సో గొర్రె వింటుంది వెన్నే పుణ్యం వస్తుందిగా, గొర్రె వింటుంది వెన్నే, అమాయకు గొర్రె వింటూ ఉండు. ఓకే, వింటూ ఉండు. సో మనం ఎక్కడున్నాం? రామాయణం దగ్గర ఉన్నాం. రామాయణం 50 ఏళ్ళు వచ్చేటప్పుడు చదవాలి. తర్వాత రాత్రి చోర ప్రసంగం, అంటే దొంగతనం ఉంది. ఎక్కడుంది? మకన్ చోర్. ఎవరు? మకన్ అంటే వెన్నమ్మ. ఎవరు? అదన్నమాట. భాగవతం చదవాలి. భాగవతంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది,
ఆ అల్లరిని ఆస్వాదించే తల్లులు ఉంటారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. ఏదో వంటలు అవి పిండి వంటలు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తాం, చేయబెట్టి తీసుకుని తింటాంగా. చిన్నప్పుడు అందరూ జంతికలు చేస్తుంటే మా పెద్దమ్మ, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, 13-14 ఏళ్ళు ఉంటాయి, చేస్తూ వేడివేడిగా ఇన్ని పెట్టింది. ఇన్నా అన్నాను. ఒరే ఎన్ని కావాలితే అని తిన్నాను. పెద్దమ్మ లేదు, తిన్న జంతికలు లేవు, మురుకులు, కానీ ఆ మెమరీస్ ఉన్నాయిగా. అలా ఏదో చేస్తుంది. ఎవరు? యశోద. ఇలా తినబోయాడు, చేతికి కొట్టింది. నాకు కాదా? కాదు కాదు, రేపు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు, ఇంద్ర పూజ, ఏదో యాగం చేస్తున్నారు అంటే నాకు తెలీదు, నేను వంట చేయాలి, మీ నాన్నగారిని అడిగిపో అందాడు. వెళ్ళాడు. నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారట, అమ్మ వంటలు చేస్తుంది అంటే, అవునరా మనకు వానలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు, అందుకని ఆయన ఇంద్ర పూజ చేస్తున్నాం అంటే, వానలు ఎందుకు ఇస్తున్నాడు? మనం యాగం చేయబట్టి అంటే, యాగం చేయబట్టి ఇవ్వడం అనమాట. అలాంటి వాడికి ఎందుకు చేయడం నాన్నగారు అన్నాడు. లాజిక్. మరి కృష్ణుడు అంటే అందరికీ ఇష్టము, మనలో లాజిక్. నిజమేనా? అది ఎవరికి చేయాలి? అసలు మన గోవులన్నింటినీ పోషించేది గోవర్ధనం కదా, కాబట్టి ఆ గోవర్ధనాన్ని చేద్దాం అంటే వీళ్ళందరూ మరి కృష్ణుడు అంటే ముగ్ధమోహనం కదా, అలాగే అన్నారు. మరి ఎలా చేయాలిరా? ఈ వంటలు అవి చేస్తుంది కదా అమ్మ, అందరినీ చేసుకురా మనం అన్నాడు. కృష్ణుడు మాట వాళ్ళందరికీ ఇష్టం. కృష్ణుడు అంటే ఏంటి, ఎంత అల్లరి చేసినా కృష్ణుడు అంటే వాళ్ళకి బోడి ప్రేమ. ఆ కుండలు బదులు కొట్టేసినా, అల్లరి చేసినా, పాలు పారబోసినా, వాళ్ళ అమ్మ కోపం తెప్పించారు కూడా. నేను కృష్ణుడి ఆనంద స్వరూపం. అన్నమయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే, అన్నమయ్య యశోదలా మాట్లాడతాడు. ఎంత బాగా చెప్తాడంటే, నేను ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ ఆ ఫీల్ చెప్తాను. అది ఎంత బాగుంటుంది ఆ పాట. చూడరటే కానరటే బిడ్డలు, పిల్లలన్నాక పాలు పెరుగు ఉన్నప్పుడు తినరా, అందులో చేయి పెట్టరా అని అసలు అన్నమయ్య యశోదలా ఫీల్ అయ్యి భలే పాడతాడు. అది కానరటే చూడరటే అంటే బాగుంటుంది ఆ పాట, నాకు రాదు. సో ఆ విధంగా వాళ్ళు అన్నీ చేసుకొస్తారు. ఏం చేయాలా అని అడుగుతారు నందమహారాజు. ఇదంతా పెద్ద కొండలా వేయండి అంటే, వీళ్ళు వండుకొచ్చినవన్నీ ఆ కొండ ముందు కొండలా వేసేస్తారు. దాన్ని అన్నకూట మహోత్సవం అంటారు. ఇప్పటికీ బృందావనంలో, ఇస్కాన్ సాంప్రదాయంలో, గౌడీ సాంప్రదాయంలో అలా చేస్తారు. మన టెంపుల్లోనే ఇప్పుడు రాధా మదన్ మోహనం మన అబిడ్స్లో ఉంది. ఆ టెంపుల్లో స్వామి ఎదురుగానే అన్నం అలా పెద్ద రాసి పోసి, దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు అవి పెట్టి, దాన్ని కొండలా చేసి అలంకారం చేసి, దాని మీద ఒక చిన్న కృష్ణుని పెట్టి, చాలా మంచి అలంకారం. ఎప్పుడైనా మీరు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళండి, గోవర్ధన పూజ జరుగుద్ది, కార్తీక మాసంలో జరుగుతుంది. సో అలా బృందావనంలో పెద్ద అన్నకూటం పెట్టారు. ఈ జ్యూసులు రసాలు అన్ని పోసేది మధ్యలో అన్నారు, వంట చేసి పోసారు. ఈయనెవరు కృష్ణుడు? విష్ణు. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? యశోదకి ఎవరాయన? నందుడికి ఎవరు? కొడుకు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరు? ముద్దుల బాళ్ళు. అన్నమయ్య ఎప్పుడు మాట్లాడతాడు, ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడే, వీని పట్టి తెచ్చి పొట్ట నిండా బాలు పోయరే అంటాడు. పొట్ట నిండా బాలు పోయాలంట. అన్నమయ్యకి ఎంత ఆనందం అసలు అని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తాడు తెలుసా, అలా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య. మీరు పాట వినుండే. చేరి యశోదకు శిశువితడు, అన్నమయ్య వెంకటేశ్వరం చూపిస్తూ, చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు, చేరి యశోదకు శిశువితడు. ఎవరైతేనో యశోద కొడుకు, అట్ ద సేమ్ టైం ఎవరైతేనో బ్రహ్మకు తండ్రి. బ్రహ్మకు తండ్రి ఎవరు? విష్ణువు. కానీ వాళ్ళకి ఆయన ఎవరు? ఒక అద్భుత బాలుడు అంతే.
వాళ్ళ పిల్లోడు అంతే, వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే. లేకపోతే ఆయన మీద ఇలా ఒంగుడి ఇలా చేతులు వేసి, తెలుసా ఒంగుళ్ళు దూకులని పిల్లని ఆయన ఆడిస్తాను వాళ్ళు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు, ఒరే ఏంట్రా ఇది, మేము దర్శనానికి వెళ్ళడానికి దిక్కు లేదు, అదే శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కొనుక్కుంటే కూడాను టికెట్లు దొరకట్లేదు, మీరేంట్రా అసలు చేతులు వేసి దూకేస్తున్నారని ఆశ్చర్యపోయి ఆయన ఒక పద్యం చెప్పాడు, ఒక శ్లోకం చెప్పాడు బాగా. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రజోకసం ఎన్మిత్తం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అయ్యో మేము తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దొరకడే, మీరేంట్రా అసలు ఈ ఒంగుళ్ళు దూకినాడు. అదే అన్నాడు ఆయన అదే అన్నాడు బ్రహ్మదేవుడు, అదే అన్నాడు, ఏం పుణ్యం చేశారో మీరు ఆడేసుకుంటున్నారు కదా అన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన పిల్లవాడిగా వచ్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్న మనకి ఆనందాన్ని ఇస్తున్నాడు. అది దైవం అంటే. అందుకని ఏడుస్తాను, ఏడిపిస్తాను, బెదిరిస్తాను, వాడు గాడ్ ఏంటి రైట్ ద రాడ్, దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్, పీపుల్ గోయింగ్ మ్యాడ్, అది వెరీ సాడ్. అందుకని ఇక్కడ కృష్ణుడు అలా కొండ ఎదురుగా అది అన్నకోటం చేశాడు. వీళ్ళందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఈయన ఈ కొండకి మొక్కండి అన్నాడు. ఎలా మొక్కలు తెలియదు కదా పాప పల్లెటూరు, ఇలా మొక్కండి అన్నాడు. వీళ్ళు మొక్కారు, ఈయన చూపించాడు, అంతే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈయనే ఇంకో రూపంలో ఆ కొండ నోరు తెరిచి అన్ని తినేసింది. చెప్పాడు, ఒరే ఇప్పుడు ఆ గోవర్ధన్ మీ అన్ని స్వీకరించింది కదా, మళ్ళీ రేపు పొద్దున్న నుంచి క్యారేజ్ పెట్టకూడదు ఇవాళ అని చెప్పి అని పల్లెటూరు అమాయకుడు కదా. అలాగా ఈ గోవర్ధన లీల చాలా బాగుంటుంది. మేము వెళ్తాం కదా గోవర్ధన చుట్టూ తిరుగుతాం కదా, అక్కడ అన్యోర్ అని ఒక గ్రామం ఉంది. అన్యోర్ అంటే ఏంటి, బ్రింగ్ మోర్, ఇంకా కావాలి అని గోవర్ధన్ పెద్ద సౌండ్ చేసింది. ఆ ఊరి పేరు, గ్రామం పేరు ఇప్పుడు కూడా అన్యోర్ అంటే ఇంకా తిండి అని. చాలా బాగుంటుంది ఆ చెట్లు, ఆ కొండ. కానీ గోవర్ధన చాలా పెద్దది ఉండేదంట, కానీ శాపం ఉంది ఆ గోవర్ధనగిరి. అందుకే అన్నమయ్య కీర్తనలోనూ ఇంకా చాలా కీర్తనలు వస్తుంది, గోవర్ధన గిరిధారి, అందుకని కొండనెత్తాడు. అందుకని నేను ఇలా తీగా పాడటమే కాకుండా ఊరమాసంలో ఒక డైలాగ్ కూడా చెప్పాను 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఏం చెప్పాను, నేను కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను కోదండం పట్టిన రాముడిని పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, అంతేగాని 2 చెక్కల మీద వేలాడదీసిన ఎండిపోయిన శవాన్ని పూజించను. నేను శివారాధన చేస్తా, శవారాధన చేయను. అదన్నమాట. ఆ విధంగా ముందుగా మీరు స్మూత్ గా అలా చెప్పుకుంటూ వైలెంట్ సైలెంట్ వైలెంట్ చెప్పేసి డైలాగ్ వర్షన్ వేరే ఉంది, పాటల వర్షన్ సాంగ్స్ వర్షన్ వేరే ఉంది స్వామి. వీళ్ళు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ స్వామి. మేము చూసేది ఎంత తీయగా గిరిరాజు గోవర్ధను అన్నమయ్య డైలాగ్ మాత్రం ఎందుకు అంటున్నానంటే, ఇంత ఆనందం వదిలే దరిద్రం ఎందుకు, అది నా పాయింట్. ఇక్కడ ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే, మమ్మీ నేను జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇస్తా అంటే గిన్నెచ్చు కొట్టాలనిపిస్తుందా అనిపించదా? అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దేర్ లేదా అంతే. మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్? వండుద్దా మండదా? వండిన తర్వాత జొమాటోలో పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా పంపిస్తే ఆహా ఆహా ఏమి రుచి అని ఆ బల్లులు పడింది, ఆ జెర్రీలు పడింది, ఇటు కర్రీ అని తినేస్తుంటే పరిగాడు గడ్డి పెడతారా పెట్టరా చెప్పమ్మా? సేమ్ నేను అదే చెప్తున్నా. యాజ్ మీరు మదర్, ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళు ఆనందం పొందడం మానేసి దుఃఖం పొందుతున్నారనే బాధతో ఆవేదనతో తప్ప నాకెవరి మీద కోపం లేదు. చాలా అంటే చాలా విషయాల మీద క్లారిటీ వచ్చింది స్వామి. వాస్తవంగా చాలా తెలుసుకున్నాం కూడా, చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక విషయం స్వామి, ఒకటే విషయం స్వామి, ఏపీ ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వైఎస్ఆర్సీపీ టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ వైపు రానియము, నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు. ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు.
పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు. ఉమ్. దానిపైన మీరేం చెప్పవచ్చు సార్? పవన్ కళ్యాణ్ గెలిచి నిన్న మొన్న ఎవరితో మాట్లాడుతూ సార్ అంటే నిన్నే సార్ మనం ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వెయిట్ చేయాలి అని చెప్పాను. సేమ్ అది చేశాడు అతను, అంతే. పవన్ కళ్యాణ్ గారు. అంతేగా చేశాడుగా. అవును సార్. 19లో వచ్చారు, సారీ 14లో వచ్చారు, పోటీ చేయలే. 19లో వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలేదు. వెయిట్ చేశాడు, ఫైట్ చేశాడు, వెయిట్ తెచ్చుకున్నాడు. సింపుల్. సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు, సవాల్ చేశారు, శవాల్లో పడుకున్నారు. అంటే ఇక్కడ నేనేమన్నాను మీరు వినలే. శవాన్ని నమ్ముకున్నారు అన్నా. అవును సార్. శవం అంటే తెలుసు, వాళ్ళ ఇంటి ముందు పేసుకున్న రెండు అందుకే కర్రలు. అడుగుతున్నాను సార్. ఆ? అందుకే నేను అది అర్థమయ్యే ఇంకా క్లారిటీ ఇస్తా. అంటే హిందూ తత్వం గెలిచిందంటారు. ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే. ఖచ్చితంగా ఓట్లేసింది. గొర్రెలన్నీ అటువైపే ఉన్నా 40%. అర్థమైందా? సో విషయం ఏంటంటే, కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. సార్. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా 150 రోజులు ఎంతో ఉంది. మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మార్చి గొర్రెల కింద మార్చచ్చు. పబ్లిక్ మీటింగ్లు ఏం తింటున్నారు అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మత మార్పిడి హబ్బు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పుట్టిన నేల ఇది? టంగుటూరి పుట్టిన నేల, కందుకూరి పుట్టిన నేల, ఓ పల్నాటి బ్రహ్మనాయుడు పుట్టిన నేల, ఓ డొక్కా సీతమ్మ పుట్టిన నేల, ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల, ఓ ఆదిపట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, ఓ కవయిత్రి మల్ల పుట్టిన నేల, వీర రక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, తాండ్ర పాపయ చూడ ఎవడోయి, బాలచంద్రుడు చూడ ఎవడోయి. అటువంటి నేలని ఏదో గొర్రెలు పాపులు మొత్తం పుష్పంస్ వస్తున్నాయి స్వామి. అసలు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు. ఎందుకో చెప్పనా? మీరు గమనించారో లేదో, నేను తిట్టినా తీయగా పాడినా మాట్లాడినా నేను ఫీల్ అయి చేస్తాను. ఐ డోంట్ యాక్ట్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, చాలామంది చెప్పాను, నాది తప్పుంటే చెప్పండి, రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను. నా స్టేట్మెంట్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటాను. ఎంతమంది పుట్టిన నేల అండి ఇది? మామూలు నేల, పోతన పుట్టిన నేల. నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు. ఒక రామదాస్ పుట్టిన నేల, ఒక అన్నమయ్య పుట్టిన నేల, ఒక చాకలి ఐలమ్మ పుట్టిన నేల, ఓ కొమరం భీం పుట్టిన నేల, ఓ దాసరి రంగాచారి గారు పుట్టిన నేల, కొప్పరపు కౌలు పుట్టిన నేల, ఇలాంటి నేల, ఓ తిక్కన పుట్టిన నేల. తిక్క విధంలో చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇచ్చి లోపల పెట్టుకున్నావా ఉంటారా? ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా ఇప్పటి వరకు అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్టరీగా మారిపోయింది సార్. మీ నుంచి వస్తుందని అనుకుంటున్నాను, సమాధానం మీరే ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది, అందుకే అడుగుతున్నా స్వామి. నేను లాస్ట్ స్వామి ఏం లేదు, ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్టరీగా మిగిలిపోయింది స్వామి. పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు తెచ్చుకున్నాయి అంటున్నారు, వాటి మీద అభిప్రాయం ఎలా ఉంది? ఇంకొకటి ఏంటంటే, అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది, అందులో పాములు ఉంటాయని కూడా అంటారు. కానీ ఆ అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా? ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటారు? ఇలాంటి క్వశ్చన్లు వేశారు. కానీ ఆ నిధి ఎవరిది, ఆ గది ఎవరిది, ఆ ఆస్తి ఎవరిది, దేనికి ఖర్చు పెట్టాలి, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది, ఒక భూములు ఎందుకు మింగట్లేదు, చర్చి భూములు ఎందుకు అడగట్లేదు,
ఇలాంటివి ఏం అడగదే? చాలా ఉన్నాయి స్వామి. కాదు కాదు, మీకు టైం లేదు. అలాంటివి అడగాలి. అవకాశం ఆల్రెడీ ఇచ్చాను, గంటన్నర ఇచ్చాను మీకు. సో ఈ ఈ నాగబంధం అని ఉంటుంది, ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు, అది మంత్ర సంబంధంగా ఉంటుంది. నాగబంధం విడడం అదంతా మంత్రం, యంత్రం, తంత్రం. అర్థమైందా? ఊరికే అందులో పాములు పెట్టేశారు అని కాదు, అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం. తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ. మీకు ఉదాహరణ ఇవ్వాలంటే లాంగ్ ఏగో విన్నది, బట్ వెరీ షార్ట్గా చెప్పేసి వెళ్తా. ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో, చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది, బంగారం బిస్కెట్లు బాగా సంపాదించాడు. ఇంకా భార్య చచ్చిపోయింది, పిల్లలు ఇది ఎవడండి 24 గంటలు బంగారం బిస్కెట్లు కానీ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వాడు పని వాళ్ళని పెట్టి బతుకుతాడు. లెక్కెట్టుకోవడానికి 365, 364, 67, 68 ఇలాగా ఇదే పని. బంగారం 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 ఇదే చేయటాను. ఫైనల్గా వాడు ముసడు అయిపోతున్నాడు. అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లోడు వచ్చాడు పని కోసం. ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికున్న దిక్కుమాలిన ఆలోచనతో ఆ పిల్లవాడిని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబడి బావిలో వాడిని దింపి, అవరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక ఆ నిచ్చెన పైకి లాగేశాడు. మరి అదేగా స్టోరీ ఏముంది, ఇంకా చాలా సాడ్ స్టోరీ ముందే చెప్పాను. వాడు తాతగారు అంటూనే ఉన్నాడు. పైన మూసేసి వచ్చాడు. తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు. ఈయన కొడుకు కోటలో వెతుక్కుంటూ వచ్చారు. నాన్న ఓ చిన్నపిల్లడు ఎవరన్నా వచ్చారా, ఎంత ఉండొచ్చు అన్నాడు. 10-12 ఏళ్ళు. ఇంట్లో ఏదో తిట్టాను, అరిచాను, వాడు మీ దగ్గరికి ఏమైనా వచ్చాడేమో అంటే అతను మనవడని కూడా ఇంటిలో ఎవరో 12 వరకు పెట్టుకున్నాడు. సో ఇంతకీ ఆ బావిలో ఎందుకు పెట్టాడు వాడిని? వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని కాపలగాయాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు, మిస్యూజింగ్ అని చెప్పడానికి. చాలా మంది ఇప్పుడు కూడా నిధులు దాచి పెట్టారు అని అంటారు. ఇది ఒక నిదర్శనమేమో సార్. మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా అమ్మా? అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్లు. నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి చెప్పారు. చాలా గొప్ప నిధి ఉంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. కాబట్టి మనసుకు కావాల్సింది, ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు. మొన్న ఏదో వీడియో వచ్చింది, భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో, ఎంత బాగుందో. ఏమే దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు? నేను 100 కేజీలు 10 కేజీలు బంగారం కోరుకుంటాను. 10 కేజీలు ఎందుకే? 100 కేజీలు అడగచ్చుగా. సరే మామ 100 కేజీలు. తర్వాత ఏం చేస్తావు? బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామ. ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే. బంగారంతో అమ్ముకుంటాం. మళ్ళీ షాప్కి వెళ్ళి వాడికి ఈటు పెట్టి అమ్ముకోవడం ఎందుకే? ఆ దేవుడు డైరెక్ట్గా బిల్డింగ్ అడగచ్చుగా. మామ నాకు తట్టలేదే. అయితే బిల్డింగ్ అడుగుతాను. ఎంత బిల్డింగ్? 5 అంతస్తులు. ఏంటి 5 అంతస్తులు? పెద్దది అడుగు. ఓకే మామ 50 అంతస్తులు. 50 ఏంటే? 100 అడుగు. ఓకే మామ 100 అడుగు. అడిగావు. తర్వాత ఏం చేస్తావు? ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అంది. ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు? ఆనందం కోసం. అదేదో ఆనందం అడగచ్చు కదే. మామ తగ్గలేదు. అయిపోయి ఇదే సినిమా. బాగుందా? చాలా బాగుంది స్వామి. సింపుల్ కదా? సింపుల్ గా ఒక మాట చెప్పారు. సింపుల్ కదా? కాబట్టి భగవంతుని ఏమడగాలి? ఆనందం అడుగు. ఎందుకని ఆయన ఆనంద స్వరూపం. తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టోరియం పేరేంటి? ఆనంద నిలయం. కాశీ పేరేంటి? ఆనందవనం. ఆనంద సాగరా. తెలుసా సాంగ్? సత్యసాయి పాడతారు.
ఆనంద సాగర మురళీధర రాధే కృష్ణ మీరే ప్రభు వేణుగోపాల నేను వెళ్ళిపోవాలా శుభరాత్రి వెళ్ళాలి బాబు గుడ్ నైట్ అందరికి జై శ్రీరామ్ లేరా బాబు చూస్తున్నాం కదా మరి ఇప్పటి వరకు అయితే అమ్మా